ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. ఒకప్పుడు ఇదే హాల్లో నటుడుగా ప్రెస్ మీట్కి వచ్చాను, కానీ ఇప్పుడు పాస్టర్గా మేము ముందు ఉన్నాను. అప్పటికిప్పటికి చాలా మారింది. బట్ నెవర్దిలెస్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్, క్షమాపణ గాథ అనే ఒక అద్భుతమైన మరి సినిమాని 21వ నవంబర్ని రిలీజ్ చేయనున్నారు. దానికి సపోర్ట్గా నా వంతు నా సహాయం తెలియపరచడానికి మేము ముందుకు వచ్చి ఉన్నాను. గొప్ప అంశం అండి. క్షమాపణ అనేది అందరి వల్ల అయ్యేది కాదు. ఇది ఏ మతాన్నో ఏ వ్యక్తినో కించపరచడానికో ఉద్దేశించింది కాదు. క్షమాపణకి మతము లేదు, వర్గము లేదు, కులము లేదు. క్షమాపణ అనే గుణము చాలా గొప్పది. మరి రాణి మరియా గారి జీవితంలో ఆవిడ చేసిన సేవ, అందించిన సహాయము ఆ గ్రామస్తులకి చాలా గొప్పదండి. తన ప్రాణముని కూడా లెక్క చేయకుండా అనేక ఫోర్సెస్ని ఎదిరించి అక్కడున్న ఆదివాసులకి ఎంతో మేలు చేకూర్చి వారికి ఎంతో మంచి సహాయము చేసింది. వారి జీవితంలో కూడా ఒక గొప్ప మార్పు, ఒక విప్లవం అనుకోవచ్చండి, ఒక గొప్ప రెవల్యూషన్ తీసుకొని వచ్చింది సిస్టర్ మరియా. అన్ని సిస్టమ్స్ని, ప్రభుత్వాలని, చాలా వాటిని ఎదిరించి, మూఢత్వముని ఎదిరించి, చాలా సూపర్స్టిషన్స్ని ఎదిరించి అక్కడున్న వాళ్ళకి కూడా ఒక మంచి జీవితాన్ని ఇవ్వటానికి ప్రయాసపడ్డారు రాణి మరియా గారు. మరి దానికోసం ఆవిడ హతసాక్షి అయినారు. సో ఈ సినిమా దాని గురించే, ఆమె యొక్క త్యాగము, ఆమె కుటుంబం యొక్క క్షమాపణ గురించి ఈ యొక్క సినిమా అంశం ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా ఎవరైతే చంపారో వారి కుటుంబాన్ని ఏ విధంగా క్షమించగలిగి, ఆ కుటుంబాన్ని క్షమించి ఆ కుటుంబాన్ని తన సొంత కుటుంబముగా మళ్ళీ స్వీకరించగలిగారో, ఇదే అంశం మీద కూడా సినిమా ఉంటుంది. చాలా అద్భుతమైన విషయం ఇది. అండ్ దయచేసి అన్ని సినిమాల్లాగే మీరు దీనిని దయచేసి ప్రమోట్ చేయాలి. ఇంతకుముందు కూడా నా చాలా సినిమాలు మీరు ప్రమోట్ చేశారు, సహకరించారు. అండ్ దీన్ని ఒక సెపరేట్ మూవీగా కాకుండా మెయిన్ లైన్ సెక్యులర్ ఫిల్మ్గానే దీన్ని కూడా చూసి మీరు మీడియా వారి తరఫు నుండి ఇలాంటి సినిమాలకు కూడా మంచి ప్రోత్సాహన కలిగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ ప్రే అండ్ ఐ హోప్ దట్ దిస్ ఫిల్మ్ విల్ రిసీవ్ ఇట్స్ డ్యూ ఆనర్ ఫ్రమ్ బోత్ పబ్లిక్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద మీడియా. మరి ఈ యొక్క మూవీ దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ వారు మరి సమర్పిస్తున్నారు దీన్ని. ఇది ఆల్రెడీ హిందీలో రిలీజ్ అయింది, ఇప్పుడు దీన్ని తెలుగులో డబ్ చేసి ఉన్నారు. నవంబర్ 21న థియేటర్స్కి రాబోతుంది. ఇది ప్రత్యేకంగా దాదాపు 123 అవార్డులు పొందుకున్న సినిమా. అండ్ అదేవిధంగా గత సంవత్సరంలో ఆస్కర్స్కి మన భారతదేశంలోండి ఏకైక సినిమా సెలెక్ట్ అయిన సినిమా ఏదైనా ఉందంటే అది ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్. సో ఇది గర్వకారణీయం కాబట్టి ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో ఇలాంటి సినిమాని దయచేసి మీరు ప్రోత్సహించాలి. అండ్ ఈ సినిమా డైరెక్టర్కి, దీంట్లో పనిచేస్తున్న వారందరికీ, నటీమణులకు అందరికీ నా యొక్క అభినందనలు, శుభములు తెలియజేస్తున్నాను. మరి ఫాదర్ లూథరాజ్ గారికి, అదేవిధంగా మరి బిషప్ విల్సన్ సింగం గారికి, మరి మా యొక్క మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అధ్యక్షులుగా ఉన్న దీపక్ జాన్ గారికి, కూడి వచ్చిన అతిథులందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. అండ్ ఐ ప్రే అండ్ ఐ విష్ దట్ దిస్ మూవీ విల్ డూ రియల్లీ వెల్. ఒక సెక్యులర్ ఫిల్మ్కి వచ్చిన ఆదరణ ఈ సినిమాకు కూడా వస్తుందని నేను ఆశిస్తూ, అండ్ మీ సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటూ నా కొన్ని మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ద ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ అనే సినిమాని ముంబైలో ఉన్న డాక్టర్ షెయ్సన్ జోసెఫ్ ఆయన డైరెక్ట్ చేశాడు. తర్వాత అక్కడే ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ డీన్ శాండ్రా డిసూజా రానా ఆమె ప్రొడ్యూస్ చేసింది ఇది. ఈ ఫిల్మ్ ముఖ్యంగా ఎందుకు ప్రజలందరూ చూడాలంటే, ఈ క్షమాపణ అనేది ఒక మానవత్వం. అంటే మానవుడు మాత్రమే క్షమించగలుగుతాడు. అంటే మనకి జరిగిన ఒక అన్యాయాన్ని మనం ఆ అన్యాయం కోసం, ఒకవేళ అన్యాయానికి వ్యతిరేకంగా మనం
పాట పడితే లేకపోతే ఫైట్ చేస్తే తప్ప ఈ క్షమాపణ అనేది మనలో ఉంటుంది. అంటే మనం ఒక్కరిని క్షమిస్తేనే మనకి పీస్ఫుల్ అంటే పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. దీన్ని ఈ యొక్క సినిమాలో ఎక్కువ చూడవచ్చు. ముఖ్యంగా సిస్టర్ గారు ఎట్లా ఈ ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, మళ్ళా ఒక వేరే స్టేట్ నుంచి కేరళ నుంచి ఇండోర్కి వెళ్ళి అక్కడ మిషనరీగా వెళ్ళి ఆమె ఎట్లా వాళ్ళ యొక్క జీవితంలో చొచ్చుకుపోతున్నారనే అంశాన్ని కూడా మనం గ్రహించవచ్చు. సో అందువలన ఈ సినిమాని మనం ఈ దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ బ్యానర్ కింద చేస్తున్నాము. మాకు శాంతయ్య గారు చాగంటి ప్రొడక్షన్స్ వాళ్ళు సహాయం చేస్తున్నారు. అందువలన వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమా దాదాపు 40 to 50 థియేటర్స్లో వేయాలని చూస్తున్నాము. మీరందరూ కూడా ఈ సినిమాని ప్రమోట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా వారికి, అదేవిధంగా ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్న పెద్దలందరికీ వందనాలు తెలియపరుస్తూ, ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ ఏదైతే మూవీ ఉందో నవంబర్ 21వ తారీఖు తెలంగాణలో ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 60 థియేటర్స్లో రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ మూవీని మీరందరూ మీ ప్రింట్ అండ్ మీడియా ఛానల్స్లో బాగా ప్రమోట్ చేయాలని మనవి. ఈ యొక్క మూవీ ముఖ్య ఉద్దేశము నాకు ఏదైతే అనిపించిందో, ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్, ఎవరికైతే గొంతుక లేదో వారికి గొంతుకగా చూపించే ఒక ప్రయత్నము. మన సమాజంలో కొంతవరకు క్రైస్తవత్వం వచ్చే వరకు కొన్ని అపోహలు ఉన్నాయి, కానీ ఈ యొక్క మూవీ మిషనరీస్ ఏదైతే వర్క్ చేస్తున్నారో గ్రౌండ్లో దాన్ని చిత్రీకరించడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ అయినా కానీ, హెల్త్ అయినా కానీ, రైట్స్ అయినా కానీ, దీనిపైన ఎలాంటి వర్క్ ఈ యొక్క మిషనరీస్ సిస్టర్ రాణి మరియా గారు చేశారో దాని గురించి చూపించడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ పైన కూడా అంశాలు ఈ యొక్క మూవీలో కవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క మూవీ క్షమాపణ గాథ ఏదైతే ఉందో మన సమాజంలో ఫర్గివ్నెస్, ప్రేమ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క సిస్టర్ రాణి మరియని హతమార్చారో వారు ఎలా మనస్సు మార్చుకొని క్షమాపణ పొందుకొని వారు కూడా ఇప్పుడు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. సో ఎవరికైతే గొంతుక లేదో వారి గురించి పనిచేసే అనేక మంది, అంటే సిస్టర్ రాణి మరియా లెక్క కూడా చాలామంది గ్రౌండ్లో పనిచేయడం జరుగుతుంది. అండ్ క్రిస్టియానిటీలో ఏంటంటే ఏది ఏమున్నా కానీ మనము క్షమించడము చాలా మంచి విషయం అని ఈ ఒక్క మూవీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. కులాలైనా కానీ, అనేక కులాలైనా కానీ, చదువు అయినా కానీ ఇలాంటి వర్క్ చేయడం జరుగుతుంది. సో దయచేసి మా యొక్క విజ్ఞప్తి, డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా వారు ఎవరైతే ఇక్కడ రావడం జరిగిందో వారందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మన సమాజంలో ఇవాళ మనం చీలికలు చూస్తున్నాము. బేస్డ్ ఆన్ రిలీజన్, కాస్ట్, ఇలాంటి ఒక చీలికలు చూస్తున్నాం. ఈ యొక్క మూవీ క్రైస్తవత్వాన్ని, అదేవిధంగా క్రైస్తవులు చేసే ఒక వర్క్ని చూపించడం జరుగుతుంది. సో మీరు కూడా దీన్ని బాగా ప్రమోట్ చేసి మన సమాజంలో ఈ యొక్క చీలికల్ని ఇంకా దగ్గర, వారిని అందరినీ దగ్గర చేసే ఒక కార్యక్రమం మీరు బాగా ప్రమోట్ చేస్తే జరుగుతుందని మేము నమ్ముతున్నాము. మా క్రైస్తవుల పైన ఏదైతే అపోహలు ఉన్నాయో ఈ యొక్క మూవీ ద్వారా కూడా చాలా వరకు తొలగించడం జరుగుతుంది. సో దయచేసి ఈ మూవీని మీరు బాగా ప్రమోట్ చేయాలని మనవి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు వచ్చినందుకు. మరి ప్రాముఖ్యంగా ఫాదర్ లూథరాజు గారు, అదేవిధంగా నన్ను ఆహ్వానించిన మా చైర్మన్ గారు దీపక్ జాన్ గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా వారు ఇక్కడికి వచ్చారు. సో చాలా సంతోషం. ఈ సిస్టర్ మరియా గారి యొక్క మరి చరిత్ర చాలా అద్భుతంగా ఉంది. నేను చూస్తున్నాను, ఇంతసేపు ట్రైలర్ చూసినప్పుడు అసలు అక్కడ రిలీజియన్ అనే మాటకు పొంతు లేకుండా సోషల్ జస్టిస్ కొరకు పనిచేసినటువంటి వ్యక్తిగా చూస్తున్నాం. ఆదివాసీల కొరకు ఆమె గొంతెత్తి మాట్లాడటం, ఆమె పై అధికారులు కూడా ఆమెను కంట్రోల్లో ఉండమని చెప్పినప్పటికీ కూడా తను ఆదివాసీలతోటి సహజీవనం కలిసి చేస్తూ తను తీసుకున్నటువంటి ధైర్యమైనటువంటి స్టెప్స్. ఒక విషయం గుర్తు చేస్తాను మీకు,
రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రేమించడానికి ధైర్యం కావాలి, క్షమించడానికి ధైర్యం కావాలి. అది మతానికి సంబంధించినటువంటి కాదు కాన్సెప్ట్. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా క్షమాపణ అనేది మానవులలో సహజ గుణంగా రావాలి. ఈ క్షమాపణ ద్వారానే మన దేశం వర్ధిల్లుతుంది. ఇంత గొప్ప స్త్రీ ఒక సిస్టర్ను మరి ఆమె చేసిన పనిని మరి మనందరం ఈరోజు గుర్తుపెట్టుకుని 123 మరి అవార్డ్స్ తీసుకోవడమే కాకుండా ఆస్కర్కు నామినేట్ అయినటువంటి మాట ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్, ఒక క్షమాపణ కాదా అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనము ఎవరైతే అణగారిన ప్రజలు ఉన్నారో వారి గురించి మాట్లాడడానికి నియమించబడ్డాము. మనం ఏ మతమారైనా పర్వాలేదు, కానీ మనం మాట్లాడవలసింది అట్టడుగున్నటువంటి వారికి న్యాయం జరిగే విధంగా మాట్లాడడానికి సిస్టర్ పనిచేయటం. అందుకని ఆమె గుర్తింపు రావటము. నేను విన్నాను వారు సెయింట్హుడ్ కూడా దగ్గరలో ఉన్నారని. మరి ఆమె లేదు, కానీ ఆమె చేసి వెళ్ళిన పని అనేక దేశాల్లో గుర్తించబడుతుంది. ఈ మంచి పని అందరం చేద్దాము, మీరు అందరూ కూడా సహకరించాలని, మూవీ రిలీజ్ కొరకు, ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా దీన్ని ప్రమోట్ చేయాలని మా ఇండిపెండెంట్ చర్చెస్ అన్నింటి తరఫున తెలంగాణ రాష్ట్ర చీఫ్ బిషప్గా మరి కమిటీలో మెంబర్గా నేను ఉన్నాను. కమిటీ తరఫున కూడా మరి మిమ్మల్ని కోరుతున్నాను. ఫాదర్ లూర్ద్ రాజు గారిని, ఈ మూవీకి సంబంధించిన పెద్దలను మరొకసారి అభినందిస్తూ, ఒక గొప్ప మరి నిలిచిపోయేటువంటి జ్ఞాపకగా ఉండేటువంటి హార్ట్ టచింగ్ స్టోరీ ఇది. అందరు చూడాల్సిందిగా మనవి చేస్తూ మీకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఫేస్ ఆఫ్ ఫేస్లెస్. Now I would like to congratulate the director, the producer Sandra Garu for giving such a good film, and thank you everyone for inviting me here. రాజా గారు చెప్పినట్టు ఐ థింక్ యూ హ్యావ్ టు సీ దిస్ యాజ్ అ మెయిన్ స్ట్రీమ్ సినిమా. ఎందుకంటే దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు పాడారు. హరిహరన్ గారు, జావేద్ అలీ గారు, చిత్ర గారు పాడారు, అండ్ గ్రేట్ సాంగ్స్ హరిహరన్ గారు. సో I think you have to look this as a mainstream cinema and encourage such films. And ఇది ఏ రిలీజియన్కో దీనికో సంబంధించిన విషయం ఇది కాదు. బికాజ్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫర్గివ్నెస్. సో ఫర్గివ్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ రిలీజియన్. సో ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటాను. ప్లీజ్ ప్రమోట్ అండ్ ఎంకరేజ్ సచ్ గుడ్ సినిమా. అండ్ 21st మీ ముందుకు వస్తుంది. చాగంటి ప్రొడక్షన్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమా. సో శాంతయ్య గారు నాకు చాలా కావాల్సిన వ్యక్తి. సో ఐ హోప్ he gives a very good release and a wide release, and please look this as a commercial cinema to encourage good cinema. At this point of time I think ilanti cinema and meaningful cinema chaala required society ki ani na personal feeling. So look this as a mainstream cinema and encourage such films. Thank you very much for inviting me. ఈ ఆస్కార్ నామినేట్ అంటే 2024లో ఆస్కార్ నామినేటెడ్ మూవీ అంటే ఇట్స్ చాలా బెస్ట్ అచీవ్మెంట్ అండి వీ కెన్ సే. ఈ ఒక కమర్షియల్ మూవీ వీ కెన్ సే. తర్వాత దీంట్లో ఈ క్షమాగుణము అనే పాయింట్ను అంటే బేసికల్లీ మన ఊళ్ళల్లో చూస్తాం. ఒక ఆధిపత్య పోరు మీద అగ్నెస్ట్గా ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళని హింసించడం అనేది వెరీ కామన్గా జరుగుతుంది. మన తెలుగు సినిమాల్లో కూడా చూసిందే. కానీ ఇక్కడ ఒక లేడీ వెనకాల అందరూ వచ్చి నిలబడడం అనేది తట్టుకోలేని ఆ ఆధిపత్య వాళ్ళు తనను చంపడం జరిగింది. ఈ సబ్జెక్టు మనం సినిమాలో చూస్తాం, కానీ ఇది ఈ తీసుకుని వెళ్ళే విధానం కూడా ఈ సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సీన్లు ఉన్నాయి. చాలా పర్ఫెక్ట్గా చిత్రీకరణ జరిగింది. అండ్ క్లీన్ యూ సర్టిఫికేట్ తోటి ఈ సినిమా రిలీజ్ అవుతుంది చాగంటి క్రియేషన్స్ ద్వారా. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.